మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యెహోవాయే నాకు బలము. ఈరోజు ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే యెహోవాయే నాకు బలము. ఈరోజు మనము ఏ బలహీనతలను చూసి భయపడతా ఉన్నాం, ఏ బలహీనతలను చూసి దిగులు చెందుతూ ఉన్నామో వాటిని బట్టి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. ఎవరు మన బలం అంటే యెహోవాయే నాకు బలము. ఆయన యొక్క బలము మనకి తెలియనిది కాదు. నోటి మాట ద్వారా ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుడు. ఆయన మాటతో ఆయన మాటతో సర్వము సర్వ సర్వ శక్తి కలిగినటువంటి ఆయన మాటతో సర్వ సృష్టిని ఆయన కలుగు చేసినవాడు. కాబట్టి ఆయన బలము ఎలాంటిది అంటే ఆయన మాట ద్వారా సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు. ఆయనే మనకు బలమై ఉన్నాడు. కాబట్టి మన యొక్క చిన్ని బలహీనతలను బట్టి మనము దిగులు చెందవలసిన అవసరము ఎంత మాత్రము కూడా లేదు. ఆయన మాట చేత ఆ చనిపోయిన వారిని లేపినటువంటి దేవుడు. లాజరు జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు చనిపోయి 3 రోజులు అయ్యింది. అక్కడున్న వారంతా కూడా ఆ రాయిని దొర్లించవద్దని ఆయన్ని బలవంత పెడతా ఉన్నారు. ఎందుకంటే చనిపోయి 3 దినాలు అయింది. అది వాసన వస్తూ ఉంది. మనము తట్టుకోలేము అని ఆయన్ను ఆపటానికి ప్రయత్నం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆ రాయిని తొలగించి లాజరు బయటికి రా అని అనగానే లాజరు బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన బలము అది. ఆయన బలము అది. కాబట్టి మనము ఏ బలహీనతను బట్టి భయపడతా ఉన్నామో, ఏ బలహీనతను బట్టి దిగులు చెందుతున్నామో వాటి గురించి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన బలము మనకి తెలుసు. ఆయన శక్తి మనకు తెలుసు. ఆయనలో ఉన్నటువంటి ప్రభావము మనకు తెలుసు కాబట్టి ఏమాత్రము కూడా మన బలహీనతలను బట్టి మనము దిగులు చెందకూడదు. అయితే ఈరోజు మనిషి 2 బలహీనతలను బట్టి దిగులు చెందుతూ ఉన్నాడు. 2 బలహీనతలను బట్టి మనిషి కంగారు పడుతూ ఉన్నాడు. ఏంటి ఆ 2 బలహీనతలు అని మనము ఆలోచించినట్లయితే, ఒకటి శారీరక బలహీనత. శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను బట్టి, ఆ యొక్క డిసీజెస్‌ని బట్టి మనిషి భయపడతా ఉన్నాడు. ఈ రోగం నాకెప్పుడు తగ్గుతది? ఈ రోగం నన్నెప్పుడు విడిచిపెడతది? ఈ రోగం నాకు నయమవుతదా? అని ఎంతో దిగులు చెందుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. రెండవ దిగులు ఏంటి అంటే, రెండవ బలహీనత ఏంటి అంటే, మనిషికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారాలు, వీటిని బట్టి మనిషి కృంగిపోతా ఉన్నాడు. ఈ 2 బలహీనతలు మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయంటే, మనిషి చనిపోయే విధంగా ఆ బలహీనతలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో యెహోవాయే నాకు బలము. నీ ఆర్థిక బలహీనతల్లో నీకు బలము ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా. నీ శారీరక బలహీనతల్లో నీకు బలము ఎవరంటే నీ దేవుడైన యెహోవా. నీ భక్తిహీనతలో నీకు బలము ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా. కాబట్టి మన భక్తిహీనతలో నేను ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను. నేను వాక్యాన్ని చదవలేకపోతా ఉన్నాను. ఈ బలహీనతలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని నువ్వు అనుకున్నట్లయితే, ఈరోజు నీ బలము, నా బలము ఎవరంటే యెహోవాయే నాకు బలము. మనందరి బలము ఎవరంటే మన దేవుడైనటువంటి యెహోవా. కాబట్టి మనకున్నటువంటి ఈ బలహీనతలను బట్టి ఏమాత్రము దిగులు చెందకుండా వాక్యమందు విశ్వాసం ఉంచి, వాక్యమందు నమ్మకం ఉంచి మనం ముందుకు సాగినట్లయితే దేవుడే ఆ బలహీనతల్లోంచి మనకి విడుదల కలుగజేసి, ఆ బలహీనతల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు. అట్టి కృప ఈ వాక్యం విన్న మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.